అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఆగస్టు 18వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారికి ఎదురవ్వబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎదుర్కోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడ లేకపోవడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార అభివృద్ధి, ప్రేమ పెళ్లి, కుటుంబ సమస్యలు, నరఘోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా ఒకే ఒకసారి మన గురువు గారిని అయితే నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. మీ సమస్యలకు తగిన పూజా పరిహారాలు వివరించి వాటికి తగిన తాయెత్తులు, యంత్రాలు కూడా ఇవ్వబడును. ఎంతోమంది మన గురువు ద్వారా లబ్ధి పొంది ఉన్నారు. ఒకే ఒక్కసారి నమ్మకంతో అయితే మన గురువుగారిని సంప్రదించి చూడండి. 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే కనుక వీరు ఎంతో మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులు, అలాగే ఆత్మవిశ్వాసం, గుండె ధైర్యం, తెలివితేటలు కూడా చాలా మెండుగా కలిగిన వ్యక్తులని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో చాలా మిశ్రమ ఫలితాలు, అనుకూల ఫలితాలు కూడా కనబడబోతున్నాయి. చాలా మంచి అనుకూలమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజున మీకు ఎటువంటి సమస్యలు ఆగినప్పటికీ కూడాను వాటికి చక్కని పరిష్కార మార్గం అయితే లభించే విధంగా అయితే ఉండబోతుంది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడాను తప్పకుండా దైవానుగ్రహం ద్వారా మీకు విముక్తి కలగబోతుంది. చాలా కాలం నుండి మీరు ఎన్నో విషయాలు అయితే కళ్ళకంటూ ఉన్నారు. ఎన్నో కోరికలు నెరవేరాలని చెప్పి మీరు ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. అయితే రేపటి రోజున మాత్రం మీకు తప్పకుండా మీరు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని కోరికలు అయితే నెరవేరే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఆ యొక్క అవకాశాన్ని తప్పకుండా మీరు సద్వినియోగం చేసుకోండి. మీకు అంది వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేసుకోవద్దు. అది మీ చేతుల్లోనే ఉంటుంది. కొంతమంది చేతుల వరకు వచ్చిన దాన్ని కూడా జార విడుచుకునే అవకాశం కూడా ఉంది కనుక జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. రేపటి రోజున మీకు జాగ్రత్త అత్యంత అవసరం అని అయితే మరీ గుర్తుపెట్టుకోవాలి. మీ ముందుకు వచ్చిన ప్రతి ఒక్క అవకాశం కూడా మీకు నచ్చకపోవచ్చు, కానీ అతి త్వరలో దానికి కారణం ఆ అవకాశానికి తగినటువంటి ఒక గొప్ప పరిష్కారం, మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఒక ఎదుగుదల కూడా అందులో ఉండబోతుందని మీరు తెలుసుకోవాలి. అనుభవజ్ఞుల సలహాలతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తప్పకుండా తీసుకోవడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు అనుకూలించవు. రేపటి రోజున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి శుభకర ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఊహించని కొన్ని సంఘటనలు కూడా మీ జీవితంలో జరగబోతున్నాయి. మీ జీవితం నుండి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి యొక్క జ్ఞాపకాలు మిమ్మల్ని పదే గుర్తుకు రావడం ద్వారా ఆ యొక్క వ్యక్తి గురించి మీ యొక్క ఆలోచన అయితే దృష్టి కేంద్రీకరిస్తూ ఉండబోతున్నారు. అయితే ఆ యొక్క దుఃఖ సాగర్ నుంచి విడిచిపోయిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో తప్పకుండా మిమ్మల్ని తిరిగి వెతుక్కుంటూ మీ దగ్గరకు అయితే రాబోతున్నారు. మీ యొక్క సంతోషానికి కావచ్చు, ఆనందానికి కావచ్చు, ఉల్లాసానికి అవధులు కూడా ఉండబోతున్నాయి. రేపటి రోజున చాలా ఆశ్చర్యానికి గురి చేసే విధంగా అయితే మీ జీవితంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. కొన్ని సమస్యల గొడవల కారణంగా పరిస్థితులు అనుకూలించక మీ యొక్క బంధం దూరమైపోయి ఉండవచ్చు, కానీ తప్పకుండా మీ జీవితం నుండి అయితే శాశ్వతంగా దూరం అయ్యారు. స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, అలాగే ఎవరైనా దూరపు బంధువులు కూడా కావచ్చు, మీ యొక్క ప్రాణమిత్రులు కూడా కావచ్చు, ఎవరైనా కానీ మీ జీవితం నుండి మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయి ఉన్నారు. అటువంటి వ్యక్తులు అయితే రేపటి రోజున తిరిగి తప్పకుండా అయితే మరలా మిమ్మల్ని కలవబోతున్నారు. మిమ్మల్ని కలవడానికి మీ జీవితంలోనే ఉండాలని చెప్పి, మీతోనే ప్రయాణం చేయాలని చెప్పి, మీతోనే జీవనం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ దగ్గరకు రావడం కావచ్చు, ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, సరదాగా కావచ్చు, మీతో సమయాన్ని గడపడానికి మీకు చాలా రోజులుగా ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటన అయితే మీకు చాలా రోజులుగా పడుతున్న ఒక మానసిక వేదనకు కూడా ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం, ఒక మంచి సమాధానం కూడా జరిగే విధంగా అయితే ఉండబోతుంది. ముందుగా మీకు చాలా కాలంగా ఒక సంబంధం గురించి వేచి చూస్తూ ఉన్నారు. అది మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన సంబంధం ఏదైతే ఉందో ఆ బంధం మళ్ళా తిరిగి మీ జీవితంలోకి రాబోతుంది. అది పెళ్లి విషయంలో తీసుకునే నిర్ణయం కావచ్చు, లేదా ఈ యొక్క సంబంధం మీకు ఎంతవరకు కరెక్ట్ అయింది కాదని, మీకు నచ్చింది సంబంధం దొరకలేదా అనేది మీరు తగినంత ఆలోచనలు పరిచి
తప్పకుండా సంభాషించుకొని చర్చించుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవడం ఎంతైనా మంచిది. రేపటి రోజున మీకు అన్ని విధాలుగా కూడా చాలా చక్కగా అయితే కాలం కలిసి రాబోతుంది. కాకపోతే నిర్ణయాల విషయంలో సొంత నిర్ణయాలు అసలు పనికి రాకపోవచ్చు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు పరిగణనలోకి తీసుకోవడం చాలా మంచిది. మధ్యాహ్నం 1 దాటాక ఆకస్మికంగా ధనలాభం, ఆర్థికంగా ఎన్నో ఫలితాలు అయితే మీరు చవి చూడబోతున్నారు. ఒక స్త్రీ మీతో ఒక శుభవార్తను చర్చించబోతున్నారు. ఆ వార్త విన్న తర్వాత ఆ స్త్రీని మీరు పొగడతలతో ముంచెత్తడం ఖాయం. ఆ యొక్క స్త్రీ మీ యొక్క భాగస్వామి కావచ్చు, తల్లి కావచ్చు, తోబుట్టువు కావచ్చు, మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీ యొక్క ప్రాణ స్నేహితులు కావచ్చు, ఎన్నాళ్ళుగానో మీరు ఎదురు చూస్తూ ఉన్న ఒక వార్త అయితే, ఒక షాకింగ్ వార్త అయితే వినబోతున్నారు. అది చిన్నపాటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తప్పకుండా తొలగించుకునే విధంగా ఉండబోతుంది. తప్పకుండా అయితే మీ యొక్క కోపాన్ని తగ్గించుకొని సరైన నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఏ నిర్ణయాన్నైనా మీరు అమలుపరచాలి. ఏది కూడా ప్రతికూలంగా లేదు, అంతా అనుకూలంగానే ఉంది. ఎవరైతే మీకు చాలా సంతోషంగా కూడా ఉన్నారో, చాలా రోజులుగా మీతో జీవనం సాగిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు మాకు ఈ పని నెరవేరడం లేదు, ఆ పని చాలా చక్కగా నెరవేరుతుంది, ఇంకా వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో అంతా కూడా అనుకూలంగా ఉంది, అంతా కూడా లాభదాయకంగా కనిపిస్తుంది అని చెప్పుకోబోతున్నారు. ఇక కుటుంబంలో కొంచెం చిన్నపాటి గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. అటువంటి ప్రమాదం కూడా ఉంది కనుక కాస్త అప్రమత్తత వహించవలసిన అవసరం చాలానే ఉంది. ఎటువంటి గొడవలు ఉన్నప్పటికీ కూడాను ఆ గొడవలకు దూరంగా ఉండడం, గొడవలు జరుగుతుంటే సర్దుపుచ్చే విధంగా చూడడం చాలా మంచిది. ఎట్టి పరిస్థితిలో కూడా కోపానికి గురి కావద్దు. మీ జీవితంలో కొంతమేర ఇటువంటివన్నీ కూడా మేలు చేస్తాయి. గొడవలు పడుతున్నప్పుడు అక్కడ ఉండి మనం ఆ గొడవలను పెద్ద చేసే బదులు ఆ కోపాన్ని అణుచుకొని తప్పకుండా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని పక్షంలో అక్కడి నుండి 2 అడుగులు దూరంగా వెళ్ళిపోవడం చాలా మంచిది. అటువంటివన్నీ మీరు ముందుగానే తగిన జాగ్రత్తలు పాటించాలి. రేపటి రోజున మీకు తప్పకుండా దైవారాధన చేసుకోవడం చాలా మంచిది. ప్రతి ఒక్కరికి కూడా దైవనామస్మరణ చేసుకోవడం ఎంతైనా మంచిది. ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం మంచిది. రేపటి రోజున హనుమాన్ చాలీసా తప్పకుండా పఠించడం, వినడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది. హనుమంతుల వారి యొక్క దేవాలయానికి వెళ్ళి హనుమంతుల వారిని సందర్శించుకొని మీరు తప్పకుండా పూజా కార్యక్రమాలు చేసుకొని సింధూరార్చన చేసుకోవడం చాలా మంచిది. పిల్లలకు ఎవరికైనా కానీ రేపటి రోజున మీరు దాన ధర్మాలు చేయడం, తీపి పదార్థాలను పంచిపెట్టడం చాలా మంచిది. దాన ధర్మాలు చేస్తూ ఉండడం ద్వారా అంతా శుభమే కలుగుతుంది. ప్రతి ఒక్క పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడాను మీరు పేదలకు తగిన విధంగా మీకు ఉన్నంతలో స్తోమతకు తగ్గినట్టుగా దాన ధర్మాలు చేయడం ద్వారా ఎంతో మేలు ఫలితాలు తప్పకుండా అయితే కలుగుతాయి. రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎదురు కాబోయే పరిస్థితులన్నీ కూడా చక్కగా ఉండాలంటే మీరు తప్పకుండా దైవారాధన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున ఎంతో విశేషమైన రోజు. రేపటి రోజున అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మీరు అమ్మవారి పూజ చేసుకోవడం చాలా మంచిది. అమ్మవారిని మనస్ఫూర్తిగా మీరు వేడుకోవడం ద్వారా సుఖ సౌఖ్యాలు, లక్ష్మీ భోగ భాగ్యాలు తప్పకుండా అయితే లక్ష్మీ కటాక్షం మీకు అనుకూలంగా అయితే ఉండబోతుంది. గోమాతను పూజించడం ద్వారా సకల దేవతలను పూజించినంత పుణ్యఫలం తప్పకుండా లభిస్తుంది. గోమాతకు పూజించడం, కుంకుమ బొట్లు పెట్టడం, అలాగే గోమాతకు ఆహారాన్ని తినిపించడం చాలా మంచిది. ఇంట్లో దీపారాధన చేసుకోవడం చాలా మంచి. దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవాలయ దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం ద్వారా అన్ని ఫలితాలు కూడా మీకు అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.